హలో అండి, అందరికీ నమస్కారం. పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసి ఎగ్జామ్స్ రాశారు, హాలిడేస్ వచ్చాయి. ఇంకా మా పిల్లలకి ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిందనమాట. మా వారు వెళ్ళేసి వచ్చారు. వాళ్ళకి రిపోర్ట్ కార్డు కూడా ఇచ్చారు. చూడండి వాళ్ళకి ఏమేమి వచ్చాయి, ఎంత గ్రేడ్ వచ్చింది ఇద్దరికి. వీళ్ళు వచ్చేసి జిఎంఎస్ స్కూల్ అనమాట, గౌతమ్ మోడల్ స్కూల్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. ఈ బ్రాంచ్ ఇక్కడ, వీళ్ళ బ్రాంచ్ అయితే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. కూకట్పల్లి, మధురాన, అదేంటి అమీర్పేట్, చాలా ఉన్నాయి అన్నమాట. మొత్తంగా ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. ఇదేమో మా దీవెనమ్మదా, ఒక్కది 10 points కి 8.8 వచ్చాయి. 8.8 వచ్చింది అనమాట. మొత్తానికి వీళ్ళకి 80 మార్క్స్ కి మొత్తం టోటల్ వచ్చేసి 398. అంటే ఇంకా 400, 480కి 80 తక్కువ వచ్చాయి. 80కి ఏమో ఇంకా 2 absent అయ్యాలి. 2 చూడండి 80కి. ఇక్కడ 80 అని ఉంది కదా, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఇదే మీరు అక్కడ చేయబెట్టారేంటి? అక్కడే మన సెట్ 80 మార్క్స్ అన్ని 69, 60, 67, 71, 57, 74 పర్లేదు. కానీ ఒక సైన్స్ లోనే 57 వచ్చినాయి. 10కి 8.8 పాయింట్స్ అయితే వచ్చాయి. మొత్తం A+ అనమాట, ఏ గ్రేడ్. అంటే లాస్ట్ SA1 కి FA1 ఇది SA1 కి SA2 కి అంటే లాస్ట్ కి ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం 7.7 వచ్చింది, 8.8 వచ్చింది. ఇంకా ఇది గుడ్ SA1 SA2 కలిపి 8.2 గుడ్ స్టార్ ఇవన్నమాట. నెక్స్ట్ మా హీరోది, హీరో జరుగు వచ్చింది కాబట్టి 2 ఎగ్జామ్స్. SA1 లో 7.3 వచ్చింది గ్రేడ్. ఇప్పుడు SA2 వచ్చేసరికి 5.8. అంటే ఇప్పుడు కానీ 2 ఎగ్జామ్స్ ఆబ్సెంట్ కదా, రాయలేదు. రాసిన వాటిల్లో కూడా బాగా వచ్చాయి, అన్నిట్లో తక్కువ వచ్చినాయి. తెలుగులో 46 వచ్చినాయి. తెలుగు ఒకటే తక్కువ వచ్చింది, మిగిలినవన్నీ 76. హిందీ 76. అసలు హిందీ మామూలుగా అక్క కంటే ఎక్కువ నీకు. తెలుగు తప్ప మిగిలిన వీడికి తెలుగు చదవడం ఇప్పటికి కూడా రాదు. అంటే పెద్ద గొప్పని కాదు కానీ నేర్పిస్తా ఉంటా అప్పుడప్పుడు నేను కూడా. ఇంగ్లీష్ 62 వచ్చినాయి. 62, 76, 75 అన్ని బాగానే వచ్చాయి. ఈ 2 రాస్తే ఇవి కూడా 70 అబోవ్ వచ్చాయి. ఎందుకంటే వాడి ఫేవరెట్ సబ్జెక్ట్స్ అన్నమాట ఇవి 2 కూడా. మ్యాథ్స్, సైన్స్ అన్ని క్వశ్చన్స్ వచ్చు. అవును, వచ్చు వాడికి, చదివిండి కూడా. అస్సలు ఒక్కలేదు, జస్ట్ పోయి రావాలని కూడా. అందుకే ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు రెగ్యులర్ గా? రెగ్యులర్ గా అసలు ఎప్పుడు ఇంటి దగ్గర ఏం లేడు కానీ